మనోహర్ దుబాయ్ నుండి కాల్ చేశారు. మనోహర్ గారు సార్ నమస్తే సార్. అక్కడ నమస్కారం మేడం. నమస్తే అండి సార్ మీరు బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో మీకు 1% ఉందండి. మీకు పోయిన ఎలక్షన్ లో కానీ అంతకుముందు ఎలక్షన్ కానీ 1-2% ఉంది. మీరు 49%తో 151 సీట్లతో గెలిచిన పార్టీని గెలవదని ఎలా అనగలుగుతుందని అర్థం కాలేదు సార్. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వచ్చేసి మీరు చెప్తున్నారు చాలా చేశారు, బుగ్గన్న గారు మంగళవారం ఎప్పుడు వస్తా చూస్తారంటున్నారు. అలా అని దేశంలో మీరు అప్పు తీసుకుని రాకుండా ఉన్నారు బీజేపీ గవర్నమెంట్. ఏ రాష్ట్రంలో మీ అధికారంలో కానీ అప్పు లేని రాష్ట్రాలు ఉన్నాయా? మీరు అప్పు తేని రాష్ట్రాలు ఉన్నాయా? అదేవిధంగా ప్రతిసారి అకౌంట్ చూసుకుంటారు సార్. నేను ఇండియన్ అకౌంట్ మోడీ గారు అప్పుడప్పుడు 2 లక్షలు వేస్తాను అకౌంట్ లో, ఇంతవరకు పడలేదు అయ్యి. కానీ జగన్ అలా చెప్పలేదు. జగన్ చెప్పకుండానే వేసారని చాలా మంది అంటున్నారు. నేను కూడా ఎలక్షన్కి వెళ్ళి వచ్చాను, జస్ట్ మార్నింగ్ వచ్చాను. నేను ఎలక్షన్కి వెళ్ళి చూస్తే ఎలా ఉందంటే విలేజ్ లో ఈ ఓటేజ్ ఏదైతే పెరిగిందో అది ఈసారి అధికార పక్షానికి మళ్ళా పాజిటివ్గా వస్తుంది. ఎందుకంటే 3 పార్టీలు కలవడం వల్ల జనాలకు ఎలా ఉందంటే 3 కలిసి ఒకళ్ళ మీద వస్తున్నారంటే ఇక అర్థమైపోతుంది. నిజంగా మంచి చేయకపోతే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? మీరు కానీ మీ టీడీపీ కానీ మీకున్న మిత్రబంధాలు కానీ ఒక సీటు కూడా గెలవాలని పవన్ కళ్యాణ్ కానీ మీరందరూ కలుస్తున్నారంటే జనానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈవెన్ ఐ స్పెండ్ ఆల్మోస్ట్ 1 lakh rupees టు గో అండ్ కమ్ బ్యాక్ టు ఓట్. I don't want to go actually because of why I went, because of your 3 parties make a one alignment to try to do something. But seriously sir, ఒకటే మాట నిజం సార్, మీడియా ముందు చెప్తున్నాను. నేను మా విలేజ్కి వెళ్తే ఒకప్పుడు నేను 4 days బ్యాక్ వెళ్ళాను. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది 100% చేంజ్ అయింది సార్. ఈవెన్ నేను వెళ్ళిన ఎలక్షన్ బూత్ లో ఎక్కడ చూస్తున్నానండి డిజిటల్ ప్రోగ్రామ్స్ కానీ ఆ చైర్స్ కొని అదే హై స్కూల్ చదివాను నేను. ఒక 20 years బ్యాక్ అదే స్కూల్ చదివాను, 30 years బ్యాక్ అదే స్కూల్ చదివాను నేను. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కంప్లీట్ మారిపోయింది సార్. దయచేసి ఒక్కసారి మీరు పార్టీలకి వ్యతిరేకంగా ఒక యాజ్ హ్యూమన్ ఒక్కసారి మీరు ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్ళు కానీ ఒక్కసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను సార్ నేను. మీరు కానీ మోడీ గారికి తెలిసి ఇదంతా. ఈవెన్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వన్స్ జగన్ గోయింగ్ టు విక్ట్ విన్నరీ డెఫినెట్లీ అగైన్ ఈ గోయింగ్ టు అలైన్ విత్ జగన్ ఓన్లీ. ఐ నో దట్. ఈవెన్ నేను ఇక్కడ ఏమనుకున్నాను సార్, చంద్రబాబు నాయుడు ఓడించడానికి మాత్రమే బీజేపీ కలిసింది అనుకున్నాను సార్ నేను యాక్చువల్లీ. కరెక్ట్ మీ ఫర్ రాంగ్. అదేవిధంగా సార్ ఒక మాట చెప్తున్నాను సార్, మీరు అన్నట్టుగా ఎక్కడా నెగిటివ్ లేదు సార్. ఎక్కడ పథకాలు ఇది లేదు. ఇందాక ఎవరు కాలర్ అన్నారు జగన్ యూకే వెళ్ళి మళ్ళీ వస్తారో రారో అంట. ఇఫ్ యూ వాంట్ అడ్రస్ ఐల్ గివ్ ద అడ్రస్ వేర్ గోయింగ్ టు జగన్ యాక్చువల్లీ. ఓకే, మై బ్రదర్ ఈస్ లివింగ్ దేర్ ఓన్లీ. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ సపోర్ట్ ఐ విల్ గివ్ ద డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్. లెట్ హిమ్ టు కరెక్ట్ యాక్చువల్లీ సార్. సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఏ పార్టీకి ఇది కాదు. నేను వెళ్ళినప్పుడు ఎలా ఉంది చూశాను సార్. నేను యాక్చువల్లీ నేను విన్నాను చూశాను, అందుకే జగన్ ఓటేసాను సార్. నేను క్లియర్ చెప్తున్నాను. ఇంకో చెప్పాలంటే సార్ 101 సీట్ లో జగన్ రేపు కలవబోతున్నారు సార్. దయచేసి మీరు పార్టీ మీరు బొట్టు నాకు చాలా ఇష్టం సార్. మీరు చాలా వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం, మీరు అభిమానం. మీ ప్రతి మీటింగ్ నేను వింటాను యాక్చువల్లీ. బట్ ప్లీజ్ డోంట్ గివ్ రాంగ్ స్టేట్మెంట్ టు ఎనీ వన్ సార్. దిస్ మై హంబుల్ రిక్వెస్ట్ యూ బికాస్ ఆఫ్ ఐ డోంట్ వాంట్ లూజ్ ట్రస్ట్ ఆన్ యూ యాక్చువల్లీ by speaking of some kind of negative things that I feel sir. I strongly feel sorry for that if I spoke anything wrong actually. Thank you sir. మనోహర్ గారు, ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందండి. మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను ఖచ్చితంగా. నా అభిప్రాయాన్ని మీరు గౌరవించాలి. ఎందుకంటే మీరు అన్న మాటల్ని నేను లేదు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి మూర్ఖంగా వాదించేదానికి నాకు అవకాశం లేదు. వాదించే పద్ధతి కూడా నాది కాదు. మీరు చెప్పారు విలేజ్కి వెళ్ళాము, స్కూల్స్ బాగున్నాయి, రోడ్స్ బాగున్నాయి, లైట్స్ బాగున్నాయని. సర్వశిక్షణ అభియాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు అండేవి. అలాగే ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లకు ఇచ్చినటువంటి నిధులు అండేవి. అలాగే ఆ లైట్లు కూడా ఎన్ఆర్జీకి ఫండ్స్ కింద ఇచ్చి ఫండ్స్ అండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని పేరు మార్చి దారి మార్చి జగనన్న పేరుతో జగనన్న పథకంగా మార్చుకున్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఒక సక్సెస్ఫుల్ సీఎంగా ఉండాలనుకుంటారు. కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారు. ఒక స్టిక్కర్ సీఎంగా. మీరు అన్నారు కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయలేదని. ఎస్, అప్పులు చేశాము, అభివృద్ధి కూడా చేశాము. రండి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో ఎన్ని రోడ్ కనెక్టివిటీ, ఎన్ని హాస్పిటల్స్, ఎంత స్ట్రాంగ్గా మన ఎకానమీ డెవలప్ అవుతుందో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో లేదండి. మేము ఎవరికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు 2019 నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 3,35,000 కోట్ల రూపాయలండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు దాదాపు 13 లక్షల కోట్లు. మనోహర్ గారు, 13 లక్షల కోట్లు అండి. ఈరోజు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారంటే బాధ ఇదా అండి చెప్పండి.
సంతోషం, మీరు విదేశాల నుంచి వచ్చి ఓటేశారు, ఆ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎవరికైనా ఓటేయండి, దాంట్లో తప్పలేదు, అది మీ ఇష్టం. వీళ్ళకే ఓటేయాలని చెప్పి బలవంతం చేసే పరిస్థితి ఉండకూడదు ప్రజాస్వామ్యంలో. కానీ మీరు ఏ విధంగా మీరు ఓటేశారో అదేవిధంగా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. జూన్ 4వ తేదీ ఖచ్చితంగా మీరు ఆ రోజు భాను చెప్పింది కరెక్టు, టీవీ వారధి డిబేట్లో TV9లో ఆ రోజు చెప్పింది కరెక్ట్ అని చెప్పి ప్రజా తీర్పు అండి అది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కాను కాబట్టి నాకు అనుకూలంగా ప్రజలు బటన్ నొక్కుతారని చెప్పి వారు ఆలోచించుండొచ్చు. కానీ ప్రజలు ఆ రోజు పోలింగ్ బూత్లో వెళ్ళిన తర్వాత బటన్ నొక్కి మేము కూడా సిద్ధంగా ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని మార్చాలని చెప్పి ప్రజలు బటన్ నొక్కారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల తీర్పు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉంటుందని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకం నాకుందండి. మరో కాల్ ఉన్నారు. ఇంతియాజ్ దుబాయ్ నుండి కాల్ చేశారు. ఇంతియాజ్ గారు. నమస్తే సార్. నేను కూడా నిన్న ఓటేసి ఈ రోజు మార్నింగ్ ట్రావెల్ చేసి వచ్చానండి. నెల్లూరులోనే ఉన్నానండి. యాక్చువల్గా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దామని వెళ్ళాను. ఆయన గెలిపించడానికి ఆయన కోసం 5 days అక్కడ స్పీచెస్ ఇచ్చాను, వర్క్ చేశాను. గ్రౌండ్ లో బూత్ లెవెల్ కార్యకర్తలతో కూడా పనిచేసి వాళ్ళతో దగ్గరుండి చూసుకొని ఓటంతా వేసుకొని వచ్చాం సార్. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే బేసిక్ గా క్యూలు కట్టి లేడీస్, పెద్దవాళ్ళు, వయసైన వాళ్ళు క్యూలు కట్టి నైట్ వరకు కూడా ఓటేసింది ఒకే ఒక రీజన్ వల్ల సార్. అందరూ వచ్చి వాళ్ళకు వచ్చే పథకాలు పోకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటేనే మాకు పథకాలు వస్తాయి, వేరే ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు రాదు అని చెప్పి నమ్మి వీళ్ళందరూ ఎగబడి మరీ ఓటేశారు నెల్లూరులో. నేను నెల్లూరు వరకే మాట్లాడతాను సార్, ఎందుకంటే నేను లైవ్ చూశాను కాబట్టి. ఆన్ గ్రౌండ్ అన్ని బూతులు అక్రాస్ తిరిగాను. మాక్సిమం వాళ్లే సార్. లేడీస్ ఇప్పుడు పెరిగిన పర్సెంటేజ్ అక్రాస్ మీరు జనరల్ గా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే వేవ్ వల్లే లేడీస్ అండ్ పెద్దవాళ్ల వరకు ప్లస్ వచ్చి ఈ కొత్త ఓటర్స్ లో ఒక 50% వరకు, దాని తర్వాత మైనారిటీస్ బీజేపీ పార్టీ టీడీపీతో కలిపినందువల్ల ఆల్మోస్ట్ ఆల్ 70-80% మైనారిటీస్. సార్ ఇందాక నుంచి మోదీ గారి గవర్నమెంట్ లో చాలా డెవలప్మెంట్ అయిపోయింది అది ఇది అంటున్నారు. సార్ మీ ప్రకారంగా మీరు ఎంత చెప్పినా కూడా యాక్చువల్ గా ఈ రోజు పరిస్థితి అయితే అంత డెవలప్మెంట్ అనేది ఏం లేదు సార్. జీడీపీలో మనం తగ్గిపోయాం, అన్ఎంప్లాయ్మెంట్ రేషియోలో పెరిగిపోయాం, ఎక్స్పోర్ట్ గ్రోత్ లో మనం యూపీఏ గవర్నమెంట్ కంటే కంపారిజన్ లో తక్కువే ఉన్నాం. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో మనం వెనకబడే ఉన్నాం సార్. నేను అట్టని చెప్పి జీరో డెవలప్మెంట్ ని చెప్పకూడదు. అలాంటి తప్పుడు మాటలు నేనైతే మాట్లాడను. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మీకుండే మైనస్ పాయింట్ అంతా ఆ ఒక హిందుత్వ అజెండా దాంతోనే వెళ్తుంది కాబట్టి మీకు మైనస్ పాయింట్ సార్. వేరే అయితే నేను వేరే విషయాలు ఏం మాట్లాడను. మీ గవర్నమెంట్ లో కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, లేవు. అలాగే ప్రతి గవర్నమెంట్ లో ఉంటుంది సార్. మీరు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి తప్పుగా అయితే మాట్లాడదు సార్. ఆయన చాలా బాగా చేశారు. దేవుడి దేవల్ల మళ్ళీ ఆయన సీఎం అవ్వబోతున్నారు ఇంకోసారి. సో వీ విష్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ జగన్ సార్. 4వ తేదీ కోసం మేమంతా వెయిటింగ్ అండ్ సిద్ధం. ఇంతియాజ్ గారు మీరు నెల్లూరు జిల్లాలో వచ్చారు, నెల్లూరు జిల్లాలో ఓటేశారు, నెల్లూరు జిల్లాలో అభివృద్ధి చూసాము, క్యూ లైన్లు చూసాము అంటున్నారు. ఎస్ కరెక్టే. నెల్లూరు జిల్లాలోనే ఎక్కువ టీడీపీ గెలవబోతోందండి. ఎన్డీఏ అలయన్స్ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. మాకు అక్కడ అలయన్స్లో భారతీయ జనతా పార్టీకి సీట్ రాలేదు, కానీ నెల్లూరు జిల్లాలో ఎక్కువ శాతం ఎన్డీఏ కైవసం చేసుకోబోతోంది. గతంలో వైసీపీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పార్టీని వదిలి ఎందుకు వచ్చేసాడండి? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు వచ్చేసాడండి? ఆనం రామనారాయణ రెడ్డి ఎందుకు వచ్చేసాడండి? ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా బయట వచ్చేసారంటే ఏ విధంగా అక్కడ అన్యాయం జరిగింది, ఏ విధంగా వాళ్ళకి అన్యాయం చేశారో ఒకసారి అర్థం చేసుకోండి. మేమేమి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పారు ఎస్ క్యూ లైన్లో చాలామంది ఉన్నారని. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి దాదాపు 44% ఓట్లతో ఓట్ షేర్తో అధికారంలోకి రావడం జరిగింది అండి. ఒకేసారి అదేదో 0%కి పడదండి. రాజకీయాల్లో 2-3% తేడాతోనే గెలిపోవటం డిసైడ్ అవుతాయి, 2-3%తోనే. కాబట్టి ఆ ఎక్స్ట్రా శాతం ఈరోజు ఎన్డీఏ కూటమి పడిందని చెప్పి మేము నమ్ముతున్నాం. మొత్తం ఏదో జీరో అయిపోతుంది. పొలిటికల్ సిస్టంలో ఎప్పుడు జీరో అవ్వదండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 స్థానాల నుంచి 303 స్థానాలకు ఎదిగాం. ఈరోజు 370 స్థానాలకు వస్తున్నామంటే స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, అట్ ఏ టైం డ్రాప్ కాదండి. కాబట్టి మీకు నమ్మకం, మీ విశ్వాసం మీకుంది, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, ప్రేమ ఉంది కాబట్టి అది మీ నమ్మకం, మీ విశ్వాసం మేము కాదనలేము. కానీ ప్రజల తీర్పు మాత్రం మీరు అనుకున్నట్టు ఉండదండి. ఎన్నికల కౌంటింగ్ రోజు మీరే గమనిస్తారు. అరే మేము పోయాము అంటే మనకు చూసేది ఒకటి, జరిగేది ఒకటండి. మనకు చెప్పే వాళ్ళంతా ఇప్పుడు నేను కానీ మీరు ఇంతియాజ్ గారు మీరు ఉన్న ఓటర్ దగ్గరికి వెళ్తే
మీకు ఓటు వేయనని ఎవరు అంటారు, నాకు ఓటు వేయనని ఎవరు అంటారండి. ఇద్దరికి ఓటు వేస్తామంటారు, కానీ వాళ్ళు బూతులకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి మనసుకి ఎవరు నచ్చిందో వాళ్ళకి ఓటు వేస్తారండి. కాబట్టి ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఏదో హిందూ అజెండా అని. మాకు ఉన్నటువంటి అజెండాలో హిందుత్వం ఒక అజెండా, మొత్తం అజెండా హిందుత్వం కాదండి. డెవలప్మెంట్ మీద కూడా పనిచేస్తున్నాయి. 500 సంవత్సరాల రామ జన్మభూమి, శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి ప్రదేశంలో శ్రీరామచంద్రమూర్తి ఆలయం కావాలని చెప్పి హిందువులు అందరూ 130 కోట్ల మంది హిందువులు కోరుకున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, మేము గుడి కట్టాం. దాంట్లో తప్పే ఉందండి. ఈరోజు హిందువుల గురించి మాట్లాడితే అది హిందూ పార్టీ అయిపోతే ఖచ్చితంగా మేము హిందుత్వం గురించి మాట్లాడతాం. ఎందుకు మాట్లాడకూడదండి? ఖచ్చితంగా హిందుత్వం గురించి జై శ్రీరామ్ అంటాం, గోవింద అంటాం, నారాయణ అంటాం. కాబట్టి మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదండి. మా అజెండాలో హిందుత్వం ఉంది, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడతాము, అలాగే భారతదేశ అభివృద్ధి కోసం కూడా మేము పాటుపడతామని చెప్పి మేము మళ్ళీ చెప్తున్నాం. మేము ఎక్కడ మొహమాట పడడం, భయపడమండి. మా గుండె మీద ఇప్పుడు నా గుండె మీద కమలం ఉంది, గుండె నిండా కమలం ఉందండి. గుండె మీద కమలం ఉంది, గుండె నిండా కమలం ఉంది. మా ప్రతి కార్యకర్తలు దాదాపు 18 కోట్ల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశం బాగుండాలి, దేశం ముందు పోవాలని చెప్పి ఒక ఆకాంక్షతోనే మేము పనిచేస్తాం. రైట్, మరో కాల్ ఉన్నారు. పవన్ షికాగో నుండి కాల్ చేశారు. పవన్ గారు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. హలో బాను, ఒక క్వశ్చన్, ఓన్లీ వన్ క్వశ్చన్. టీటీడీలో జరిగే అన్యాయాల గురించి మాట్లాడతారు ఒకసారి? దట్ ఈస్ మై ఓన్లీ క్వశ్చన్. థ్యాంక్ యూ. పవన్ గారు నమస్తే. అసలు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలండి. కానీ ఈరోజు చాలామంది మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అంతా బాగా చేశారని. ఒకసారి చెప్తాను. 2020 ఆగస్టులో టీటీడీ ఆ రోజు ఫిక్స్డ్ డిపాజిట్ 17,000 కోట్లు ఉందండి. దాంట్లో 5,000 కోట్ల రూపాయలు టీటీడీ ఫండ్స్ నుంచి స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేదానికి బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ వ్యతిరేకించిన కారణంగా 5,000 కోట్లు వెనక్కిపోయిందండి. ఆ రోజు మేము కానీ గట్టిగా లేకుండా ఉంటే మొత్తం డబ్బు ఈరోజు 17,000, ఈరోజు 20,000 కోట్లు ఉంది దాదాపు. మొత్తం ఈరోజు ప్రభుత్వం దాన్ని కాజేసే ఉండేది. అంతేకాకుండా టీటీడీ యాక్ట్ 30 ఆఫ్ 1987 ఏం చెప్తా ఉందంటే, టీటీడీలో వచ్చే ఖజానాలు హిందూ ధార్మిక కార్యక్రమాలకు వాడాలని చెప్తే వారు ధార్మిక వ్యతిరేక కార్యక్రమాలకు వాడుతున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి 1% నిధులు ఇచ్చారండి. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ మఠాధిపతులు, పీఠాధిపతులు వ్యతిరేకిస్తే గవర్నమెంట్ వెనక్కి తీసుకునిందండి. గవర్నమెంట్ కరికాల వన్నవల్ గారు ఆ ప్రపోజల్ని నేను క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పి తీసుకున్నారు. సరే, తీసుకున్న 2 నెలలకి తిరుపతి కార్పొరేషన్కి 100 కోట్ల రూపాయలు శానిటేషన్కి రిలీజ్ చేశారు. దాని మీద నేను హైకోర్టుకి వెళ్తే కోర్టు కూడా దాన్ని అబేయన్స్లో పెట్టింది. ఇది మంచిది కాదు. ఈ ప్రభుత్వానికి ధైర్యము దమ్ముంటే వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి కానీ, క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ ₹1 అండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ₹1 తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే ధైర్యం లేని ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి ఖజానా మీద ఎలా కన్నేస్తారండి? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 81 మందితో టీటీడీ ధర్మకర్తల మండలిని నియమించారు. 81 మందితో. దాని మీద కూడా నేనే కోర్టుకు వెళ్ళా. దాంట్లో 52 మందిని కోర్టు అబేయన్స్లో పెట్టింది. అంటే మేము చేస్తున్న న్యాయం పోరాటం, ధర్మ పోరాటమే కదండి. అంటే